ఈ దినము యేసు ఇచ్చు బహుమానం ఈ పరిచర్య ద్వారా మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే 34వ కీర్తన 18వ వచనం. మీ కొరకు నేను చదువుతాను, వినండి. 34వ కీర్తన 18వ వచనం. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. ఆసన్నుడు అంటే తమిళ్ బైబిల్లో ఎలా ఉన్నదంటే సమీపముగా ఉంటాడంట. విరిగిన హృదయం గల వారికి దేవుడు సమీపముగా ఉంటారంట. నలిగిన హృదయం గల వారిని దేవుడు రక్షిస్తాడంట. రక్షించడం అంటే కాపాడడం, అపాయం నుండి కాపాడడం, అదే రక్షించడం. ఇప్పుడు నరకం ఉన్నదని బైబిల్ చెప్తుంది, పరలోకం ఉన్నదని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి సమీపముగా ఉన్నది పరలోక రాజ్యం, మార్పు చెందుడి అని ప్రకటించాడు. అదే సువార్త. నేను ప్రకటించినట్టు మీరు కూడా ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళి చెప్పండి అని యేసు ప్రభు అన్నాడు. కాబట్టి పరలోకం ఉన్నది, నరకం ఉన్నది. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. భయంకరమైన స్థలము, రోదన ధ్వని. అక్కడ ప్రజల ఆత్మలు అక్కడ పడి నరకముల అగ్నిలో కాల్చబడి రోదన ధ్వని అని బైబిల్ తెలియజేయుచున్నది. అక్కడికి వెళ్ళకుండా పరలోకం వైపు త్రిప్పడం, దానికే రక్షణ, దానికే రక్తము అవసరం. రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. పరిశుద్ధ రక్తం ఎక్కడ దొరకదు. అందుకే దేవుడు నరరూపం ఎత్తి ఈ భూమికి రావాల్సిన ఒక పరిస్థితి ఏర్పడినది. పరిశుద్ధ రక్తమును చిందించాడు. పరిశుద్ధ రక్తం మీద నమ్మకం కలిగి ఎవరు ప్రభు దగ్గరికి వస్తున్నారో పాపాలు క్షమింపబడి దేవునితో ఒక సంబంధం ప్రారంభం అవుతున్నది. అవును, చూడండి ఇక్కడ ఏం చెబుతుంది. విరిగిన హృదయం గల వారికి దేవుడు సమీపముగా ఉంటారంట. అంటే ఉపద్రవములో కష్టములో ఉన్న వారికి ఎప్పుడు కూడా హృదయం విరిగిపోయి ఉంటుందండి. ఎప్పుడు కూడా విరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ సందేశం మాట్లాడడానికి ముందు ఒక ఫోన్ వచ్చింది. వారు క్రైస్తవ కుటుంబానికి చెందిన ఫ్యామిలీ కాదు. వారి యొక్క డాడీ, వారు ప్రభును నమ్మి రక్షణలోనికి వచ్చారు. వారికి క్యాన్సర్ వచ్చి 1 సంవత్సరం ముందు వారు చనిపోయారు. వారి యొక్క పిల్లలు ఇంకా వివాహం కాలేదు. ఆ బాబు ఫోన్ చేసి, సార్ నేను చాలా కష్టపడుతున్నాడు, ఏదేదో ఆలోచన, కళ్ళు తిరిగి పడిపోతున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి సార్. నేను తెలుసు కదా, నా డాడీ మీకు తెలుసు కదా అని ఫోన్ చేశారు. నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను. అండ్ అన్ని టెస్టులు చేశాను, అన్నీ నార్మలే ఉన్నది, కానీ నేను అప్పుడప్పుడు టక్కుని కళ్ళు తిరిగి పడిపోతున్నాను సార్. చిన్న ఏజే, ఇంక వివాహం కాలేదు. చూడండి, విరిగిన హృదయముతో ఆయన ఫోన్ చేసి ప్రార్థన చేయండి సార్ అంటే నేను ప్రేయర్ చేస్తా. ఆదివారం కూడా సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు నేను అక్కడ ఉంటాను, రండి అని చెప్పాను, ప్రార్థన చేస్తానని. అంటే విరిగిన హృదయం గల వారికి దేవుడు సమీపముగా ఉన్నారు. అంటే దేవుడే ఏం చేశాడు, ఆ ప్రేరేపణని ఇచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పి. అంటే ప్రజలు ఏం బాధలో ఉన్నారు, ఎటువంటి సమస్యలలో ఉన్నారు. అందుకే ఈ సువార్త సభలు ఎవరు ప్రార్థన చేస్తారండి? ఎవరు ఆత్మ భారం కలిగి ఇంకొక వ్యక్తి కొరకు రిస్క్ తీసుకొని ప్రార్థన ఎవరు చేస్తారు? అంటే సువార్త సభలు దేవుడు ఎందుకు జరుపుచున్నాడంటే ప్రజలు విడుదల పొందాలని. ఇదన్నీ మనం గమనించాలి.
అంటే విరిగిన హృదయం గలవారు చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. దానిని ఎప్పుడు కూడా ఆలోచించడం లేదు. ప్రజల మేలు చాలా అవసరం కదండి. అనకాపల్లి వెళ్ళినప్పుడు కూడా నా స్నేహితుడు అక్కడ రవి అబ్రహాం వారు కూడా అక్కడ ఒక స్పీకర్గా వాడబడ్డారు. చాలామంది స్వస్థత పొందారు. ఆయనకు దేవుడిచ్చిన గ్రేస్ స్వస్థపరచు వరం. చాలా ప్రజలు ఎవరు ప్రేయర్ చేస్తారు? నార్మలే ఉంది, అన్ని టెస్టులు నార్మలే ఉన్నది అంటున్నారు, కానీ ప్రాబ్లంలో ఉన్నారు. విరిగిన హృదయం. ఒక యవనుడు కళ్ళు తిరిగి అప్పుడప్పుడు పడిపోతే ఎంత బాధ ఉంటుంది. ఎవరు ప్రార్థన చేస్తారు? అన్నీ ఓకే, కానీ నా పరిస్థితి ఇలా ఉంది, మీరు ప్రార్థన చేయండి అంటున్నారు ఆయన. విరిగిన హృదయం గల వ్యక్తికి దేవుడు సమీపముగా ఉన్నాడు. ఎవరైనా ఏ కులమైనా మతమైనా కూడా విరిగిన హృదయం గల ఒక వ్యక్తి మీద దేవుడు తన దృష్టిని ఉంచుచున్నాడు, సమీపముగా ఉన్నాడు. తర్వాత చూడండి అక్కడ ఏమున్నది? విరిగిన హృదయంను చెప్పాను, నలిగిన హృదయం గల వారిని దేవుడు రక్షించును. ఈ రక్షణ కూడా ఒట్టిగా రాదండి. కొందరు ఏమంటారంటే రక్షించమని చెప్పు, దేవుడు రక్షకుడు కదా, రక్షణ ఇమ్మని చెప్పు, ఎవరు వద్దన్నారు? రక్షించుకోమని చెప్పయ్యా, మేము వద్దన్నమ్మా అని చెప్తారు. అటువంటి వారికి రక్షణ రాదండి. రక్షణ రావాలంటే మారు మనస్సు కొరకు ఒక దుఃఖం, మనస్సులో ఒక బాధ, మారు మనస్సు కొరకు. తప్పు చేశాను కదా, నేను కరెక్ట్గా లేదు కదా, దేవునికి ఇష్టమైన పని నేను చేయట్లేదు కదా అంటే మారు మనసు కొరకు దుఃఖం, పశ్చాత్తాపం అని చెప్తారు. పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపం వచ్చినప్పుడే ఆ వ్యక్తికి రక్షణ వస్తుంది, కానీ ఒట్టిగా రాదండి. ఒట్టిగా రాదు. చేయండి చూద్దాం, నేను నలుగురిని తీసుకొస్తా, రక్షణ ఇవ్వండి చూద్దాం, రానే రాదు. దేవుని దగ్గర ఫస్ట్ తగ్గింపు, తర్వాత మారు మనసు కొరకు వచ్చిన ఒక దుఃఖం. అయ్యో నేను పాపం చేశాను, ప్రభు నా కొరకు సిలువలో ఆయన కొట్టబడాడు కదా అంటే అటువంటి ఒక బాధ, మనో దుఃఖం అని చెప్తూ ఉంటారు. అది వచ్చేటప్పుడే రక్షణ అనేది మనకి దొరుకుతుందండి, లేకపోతే దొరకదు. నేను కూడా బీడి సిగరెట్ త్రాగుతూ ఇదే వరంగల్ పట్టణంలో మత్తు పానీయములు త్రాగుతూ నా జీవితమును నేను అంటే దేవునికి ఇష్టం లేక నా డాడీ ప్రసంగం చేస్తున్న ఒక వ్యక్తి చర్చిలో నా జీవితం సంబంధమే లేదు అంటే యవ్వన కాలంలో కూడా కంట్రోల్ చేయలేము. నా ఇష్టమే, నా ఫ్రెండ్స్తోనే తిరుగుతాను, నన్ను అడగకండి, నన్ను ఏదైనా అడిగితే మాత్రం మళ్ళీ నేను ఇంట్లో ఉండను అని కొందరు ఇలా మాట్లాడుతూ ఉంటారు యవనస్తులు. అంటే అటువంటి ఒక వ్యక్తిగా నేను ఉన్నాను. ఒక దినము దుఃఖపడ్డాను, ఇట్లా సిగరెట్ త్రాగితే ఇంక ఎంతకాలం బ్రతుకుతాను? పొగ ఎప్పుడునూ లంగ్స్లో పోతూ ఉండే, అది ఎప్పుడు వరకు ఉంటుంది? అయ్యో ఇక్కడ నుంచి విడుదల వస్తే బాగుంటుంది కదా దేవా, నీవు రక్షకుడని విన్నాను, ఎన్నో ప్రసంగాలు విన్నాను, నేను దుఃఖపడుచున్నాను, నాకు ఇక్కడి నుంచి విడుదల కావాలి, బయటపడాలి. అప్పుడు అమ్మగారు కూడా ఇలా సిగరెట్ త్రాగితే మీరు ఎంతకాలం బ్రతుకుతారు అని వారు కూడా చాలా బాధపడ్డారు. అంటే నేను కూడా దుఃఖం, మన దుఃఖం, అయ్యో నా శరీరం పాడైపోవచ్చున్నది కదా దేవా,
ఒక్కసారి నా మీద కనికరబడి నా కృప దయచేయమని నేను దుఃఖముతో ప్రార్థన చేస్తే రక్షణ వచ్చింది. ఇక్కడ ఏం చెప్పబడి ఉన్నది? నలిగిన హృదయం గల వారిని దేవుడు రక్షించును. కొందరు ఎంతకాలం బ్రతికినా ఏంటిదండి, నేను త్రాగుతాను, బీడి సిగరెట్ త్రాగుతాను, మత్తు పానీయములు త్రాగుతాను, ఎంతకాలం పోతుందో పోని అని ఇలా నిర్లక్ష్యముగా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఇచ్చిన శరీరం, దేవుడు ఇచ్చిన ఆత్మ, దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మన గురించి మనము కేర్ తీసుకోవాలి. మొన్న ఒక బాబు కొరకు ప్రార్థన చేయుటకు బాబును తీసుకొచ్చారు. ఆయన సరిగా నిద్రపోడంట, ఆలోచన అటు ఇటు, డిప్రెషన్, ఒంటరిగానే ఇంట్లో ఉంటాడంట. నేను చెప్పాను, బయటికి వచ్చుటకు పవర్ నీ దగ్గరనే ఉన్నది. నీవు ఆలోచనను మార్చు, మంచిగా నిద్రపో, 8 గంటలు కరెక్ట్గా నిద్రపో. ఏది ఏమైనా ఇంకా గంటలో దేశమే ఆగమవుతుంది అని విన్నా కూడా నిద్రపో అని చెప్పాను. కాబట్టి నలిగిన హృదయం గల వారికి దేవుడు రక్షణను ఇస్తున్నాడు, రక్షిస్తున్నాడు. ఈ మాటను మనం తీసుకుందాం. ఈ మాట ప్రకారం మనం ముందుకు వెళుదాం. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు మీరు చేయబో పనులు అన్నిటిలో దేవుడు మీకు తోడుగా ఉండాలి, మిమ్మల్ని కాపాడాలి, అవసరతలను తీర్చాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ వాక్యమును వినిన ప్రతి బిడ్డను దీవించండి. వారు చేస్తున్న పనులు మీరు తోడుగా ఉండండి. ప్రభువా, విజయం దయచేయండి, అవసరతలను తీర్చండి, ముందుకు వెళ్ళండి, కాపుదల భద్రత దయచేయండి, అడ్డు ఆటంకములను తొలగించండి. బలహీనత, రోగము, తీరని రోగము ఏదుకుండా ఎటువంటి హాని, అపాయం వారికి జరగకుండా మీరు కాపాడండి తండ్రి. స్తోత్రం. నీకు సాక్షిగా నిలవబెట్టండి. దైవ భక్తి భయమును కలుగజేయండి. మీ హస్తము ప్రతి ఒక్కరి మీద వచ్చును గాక. ఘనత మహిమ నీకే. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలిసిన వారికి, బంధువులకు, రిలేషన్స్, ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి. ఆ బ్లెస్సింగ్ దేవుడు మీకు ఇస్తాడు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.